హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను. ఇది పక్కా కొలతలతోటి మీకు 6 నెలలు సంవత్సరం నిల్వ ఉండే విధంగా నేను చూపెడతాను. మరియు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే టమాటా పచ్చడి చేసేవాళ్ళు ముక్కలు కోసి ఒక 2-3 రోజులు ఎండలో పెట్టేసి రుబ్బేసి పెడతారు. కొంతమంది ఏమో ఉడకబెట్టి పెడతారు. నేను ఎండతో కానీ స్టవ్ మీద ఉడకబెట్టి కానీ పని లేకుండా ఈ పచ్చి టమాటాలతోటే చేసి చూపెడతాను. మంచిగా రుచిగా ఉంటుంది, పని తొందరగా అయిపోతుంది. మనము ఇప్పుడు పచ్చళ్ళ ఎలా చేయాలో చూద్దాము. ఈ టమాటాలు శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఒక పొడి గుడ్డతోనే తుడిచి పెట్టేయాలి. నీరు తగలకుండా చూసుకోవాలి. నీళ్ళ చుక్క తగిలింది అని అంటే పచ్చడ ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి మనం నీళ్ళ తడి తగలకుండా చూసుకోవాలి. ఇవి అరకిలకు కొంచెం ఎక్కువ ఉన్నాయండి కాయలు. నేను కొద్ది మోతాదులోనే చూపెడతాను. మీరు కావాలనుకుంటే కొన్ని ఎక్కువ కాయలు వేసి ఇదే సేమ్ విధంగా చేసేసుకోవచ్చు. చూడండి, చింతపండు ఒక 50 గ్రాములు ఉంటుంది. ఈ చింతపండు 50 గ్రాముల చింతపండు. ఈ చింతపండుని మనము ఇక చూడండి, చెత్త చెదారం ఏమి నార ఏమి లేకుండా ఇట్లా శుభ్రంగా, కొత్త చింతపండు అయితే బాగుంటుంది కదా పచ్చడ, అందుకని ఇది కొత్త చింతపండు ఇట్లా నార లేకుండా తీసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఉప్పు ఒక చిన్న కప్పు, 3 స్పూన్లు ఉంటుంది ఉప్పు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం కారం ఎక్కువ తీసుకోండి. నేను సమానంగా తీసుకుంటున్నా. మెంతుపొడి 1 స్పూన్ మెంతుపొడి, ఒక 2 స్పూన్లు ఆవాల పొడి, అంతే అండి. ఇప్పుడు మనము ఇవి పక్కన పెట్టేసుకొని టమాటాలు కట్ చేసేసుకుందాం. టమాటాలని ముఖ్యంగా చూడండి, ఇలా తొడిమెలు లేకుండా ముఖ్యంగా ఈ తొడిమె అన్నది తీసి పడేయాలి. ఇలా 4 ముక్కలైనా చేసుకోవచ్చు, చిన్నగానే చేసుకోవచ్చు అండి. మీ ఇష్టం, మీరు మీ ఓపిక బట్టి చిన్న ముక్కలైనా సరే పెద్ద ముక్కలైనా సరే ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకో. ఈ పద్ధతి నేను పెద్దవాళ్ళ నుండి నేర్చుకున్నానండి. నేను ఖరాబ్ కాకుండా బాగా రుచిగా బాగానే ఉంటుంది, అదే మీకు చూపెడుతున్నాను. నాటు టమాటా అయితే పులుపు పుల్లగా ఉంటుంది, కాయ రుచిగా ఉంటుంది. హైబ్రిడ్ టమాటా వద్దు, తీసుకోకండి. నాటు టమాటా తీసుకోండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చింతపండు, ఈ చింతపండు ఉంది కదా, ఈ చింతపండు ఇలా విడివిడిగా చేసేసి చూడండి, ఇలా చింతపండు పొడి పొడిగా నారగినకి ఏమి లేకుండా తీసుకోవాలండి, చూసుకోవాలి. ఇందులోనే ఆవపిండి, మెంతిపిండి, కారము, అలాగే ఉప్పు, 1 స్పూను పసుపు, ఇవన్నీ వేసి ఇలా బాగా మొత్తము కలపాలి. ప్రతి ముక్కకి ఉప్పు కారము అన్నీ ఇవన్నీ మనం వేసినాం కదా, ఆవపొడి ఇవన్నీ వేసాం కదా, అన్నీ ప్రతి ముక్కకి కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, టమాటాలో తడి ఉండటం వల్ల మంచిగా చక్కగా అన్నీ కలిసిపోతున్నాయి. ఇలా కలిపేసుకొని మనము ఇది ఒక పూట ఇలాగే ఉంచేద్దామండి. ఇలా ఉంచేసేసి ఒక పూట ఉంచేస్తే ఇది చక్కగా నానిపోయి ముక్కలకు ఉప్పు గినక అన్నీ పట్టేసి ముక్కలు ఊరగాయకు రెడీ అయిపోతుందండి. మనం మూత పెట్టుకుని పక్కన ఇలా పెట్టేసేసుకుందాము. చూడండి ఎలా నీళ్లు ఊరాయో, అవి చూడండి. మంచిగా ఉప్పు కాయలోకి పోయి కాయలో ఉన్న నీరంతా బయటకు తీసేసింది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే పచ్చడికి, పేస్ట్ అంటే మరీ పేస్ట్ అని కాదు, కొంచెం ముక్కలు ఉండే విధంగా చేసుకుంటే బాగా అన్నంలో కలుపుకున్నప్పుడు రుచి వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు, పొట్ట తీసుకున్న వెల్లుల్లిపాయలు ఇలా ముక్కలు పట్టేసుకోవడం, మిక్సీ పట్టేసేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా చేస్తే పచ్చడి బాగా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా కూడా మనం చేసి పెట్టేసుకోవటం వల్ల రుచి ఉంటుంది, టేస్ట్ అన్నీ మారిపోయి మనం ఎప్పుడైనా తినాలనుకున్నా కూడా తినాలనిపిస్తుంది, మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టేసుకుందాము. టమాటా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము తాలింపు కోసము ఒక గిన్నెలో నూనె తీసుకుని అది వేడయ్యాక కొన్ని పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఇటు ఎండుమిర్చి దూరగా వేయించుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్లేదు, పచ్చడిలో ఎండుమిర్చి బాగా ఉంటుంది కదా. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయాలి. బాగా వేడి నూనెలో మనము పచ్చడిని వేయకూడదు, కొంచెం చల్లారాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, అది దీన్ని చూడండి కొంచెం రవ్వగా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తాం. వేసేసి మొత్తము ఇలా కలిపేసేసుకుంటే చక్కటి టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది తడి తగలకుండా మనము నిల్వ ఉంచేసుకుంటే 6 నెలలు సంవత్సరం పాటు కూడా బాగుంటుంది. పొరపాటుగా ఏది కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. మనం కొన్ని జాగ్రత్తలుగా పెట్టుకోవాలి కదా. ఇది గాజు సీసాలో కానీ
ఒక జాడీలో కానీ ఒక చిన్న జాడీలో కానీ వేసేసుకుంటే బాగుంటుంది. రెడీ అయిపోయిందండి టమాటా నిల్వ పచ్చడి. ఎండతో పని లేకుండా, స్టవ్తో పని లేకుండా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కదా. నచ్చితే చేసి చూడండి, అలాగే కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.